అందరికీ నమస్కారం అండి. ఈ కురిడి కొబ్బరి మొన్న 19వ తారీఖు వచ్చిన వాటిని అన్నిటి వాళ్ళు పగలు కొడతామండి. పగలు కొట్టి ఇట్లా మంచి కొబ్బరిని మొత్తం వేరు చేస్తాము. ఇదంతా డ్యామేజ్ కొబ్బరి అండి. ఇది ఇట్లా నల్లగా ఉంటుంది, కొన్ని లైట్గా, అంటే దీంట్లో ఫంగస్ ఉంటుంది, కాకపోతే తెల్లగా ఉంటుంది, అయినా తీసేస్తాము. ఎందుకంటే ఇది ఆయిల్లో కలపటం వల్ల ఏమైందంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందంటే చిన్న ఉన్నా కూడా ఫంగస్ ఉన్నా తీసేస్తాము. ఇట్లా ఎర్రగున్నా తీసివేస్తాము. తీసివేసిన తర్వాత ఇట్లా 3 రోజులు ఎండబెడతామండి. 3 రోజులు ఎందుకు ఎండబెడతారని మీరు అడుగుతారు. దాంట్లో ఇంకా కొంచెం తేమ శాతం ఉంటుంది. ఆ తేమ శాతం మొత్తం డ్రై అయ్యేంత వరకు ఎండబెడతామండి. తేమ శాతం ఉండటం వల్ల ఏమంటే ఆయిల్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఎందుకంటే వంటకు వాడతారు, ఈఆర్కే డైట్కి వాడతారు, కాబట్టి తాగుతాం. కాబట్టి దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్న, దాని లోపల ఏమన్నా చిన్న తేమ ఉన్నా కూడా మనకి బాడీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తేమ లేకుండా బాగా ఎండబెట్టి తర్వాతనే ఆయిల్ పడతాము. మీకు లైవ్లో కావాలన్నా కూడా పట్టిస్తామండి. కురిడి రేటు ఇప్పుడు బాగా పెరిగిందండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి కురిడి ఆయిల్ చాలా రేటు విపరీతంగా రోజు పెరుగుతూ ఉందండి. ధన్యవాదాలండి.